ఆయన బయటకు వస్తేటప్పుడు ఆ మడత వేసి పెట్టి వచ్చాడంట. మడత వేసి పెట్టాల్సిన అవసరం ఏముంది? పడేసి వచ్చి కదా గుడ్డని. ఎంతమందికి తెలిసి చేతులెత్తండి. యూదుల సాంప్రదాయం ప్రకారం యజమాని భోజనం చేసేటప్పుడు దాసుడు లోపల ఉండకూడదు. ఆయన గుడారంలో అన్ని సిద్ధపరిచి, భోజనాన్ని సిద్ధపరిచి పక్కన ఒక బట్ట పెట్టి వెళ్తాడు. యజమాని భోజనం చేసేటప్పుడు తన చేతులు తుడుచుకుంటానికి, మూతులు తుడుచుకుంటానికి అన్నిట్లో వాడుకుంటా పక్కన పెడతాడు. సడన్ గా యజమాని బయటికి వెళ్ళాలి అనుకోండి, లేకపోతే యజమాని భోజనం చేసి ముంచేశాడు అనుకోండి, ఆ బట్టను తీసి నలిపి, తుడుచుకుని నలిపి అట్లా ఆ ప్లేట్ మీద, పాత్ర మీద పడేసి వెళ్ళిపోతాడంట. దాన్ని బట్టి దాసుడు బయట నుండి యజమాని వెళ్ళిన తర్వాత దాసుడు తొంగి చూస్తాడంట. తొంగి చూసి బట్ట గాని పాత్ర మీద నలపబడి వాడబడి ఉందంటే ఆయన వెళ్ళి అన్ని క్లియర్ చేసుకుని వెళ్ళిపోతాడు, పని అయిపోయింది అని. కానీ యజమాని మాత్రం ఆ బట్టని చక్కగా మడతపెట్టి పక్కన పెట్టిపోయాడు అనుకో, వాడిన బట్టే మడతపెట్టి పక్కన పెట్టిపోయాడు అనుకో, దాసుడు వచ్చి చూసి నా యజమాని పని ఇంకా అవ్వలేదు, ఆయన మరలా తిరిగి వస్తాడు అని బయటే వెయిట్ చేస్తాడంట. ఆ మాటకు అర్థమైంది తెలుసా? యేసుప్రభు అంటున్నాడు, నా పని ఇంకా అవ్వలే, నేను మరలా వస్తున్నాను. యేసు సజీవుడండి.